అస్తవ్యస్తంగా మారిన జీవనశైలి ఇవాళ యువ కిడ్నీలపై విషం చిమ్ముతోంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు మూత్రపిండాలకు శాపాలుగా మారుతున్నాయి. మొత్తంగా ఒకప్పటితో పోలిస్తే ఇవాళ యువతలో కిడ్నీ జబ్బులనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. హై బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలకు తోడు పెయిన్ కిల్లర్లను అతిగా వాడడం వల్ల కిడ్నీలు పూర్తిగా పాడవుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో యువతరంలో కిడ్నీ జబ్బులను తెచ్చిపెడుతున్న కారణాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో మన దగ్గర కిడ్నీ జబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏటా భారతదేశంలో దాదాపు 2 లక్షల మంది మూత్రపిండాల వ్యాధి బారిన పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. సికేడి లేదా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ కిడ్నీ జబ్బులనేవి మరీ యుక్త వయసులోనే, అంటే 30-40 ఏళ్ల వయస్కులోనే కనిపించటం ఆందోళన కలిగిస్తోంది. యువతరంలో ఆధునిక జీవనశైలి మరియు అనారోగ్య అలవాట్లు, ఒత్తిడి వంటివి మూత్రపిండ వ్యాధులకు కారణాలవుతున్నాయి. మధుమేహం మరియు రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు కూడా మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. కిడ్నీ సంబంధించినంత వరకు జబ్బులు దాదాపుగా పసిపిల్లల్లో కొన్ని ప్రత్యేకమైన జబ్బులు, యువతి యువకుల్లో కొన్ని ప్రత్యేకమైన జబ్బులు, వృద్ధాప్యంలో కొన్ని ప్రత్యేకమైన జబ్బులు వస్తాయి. అయితే యువతి యువకులు అన్నదానికి కొంచెం మధ్య వయసులోంచి, నడి వయసులోంచి కొంచెం వృద్ధాప్యం దాకా కొన్ని జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం మాకు ఒకనొక కాలంలో మాకు అనిపించేది. అంటే సుమారు 40, 50, 60లో చాలా ఎక్కువగా కిడ్నీ జబ్బులు వచ్చేవాళ్ళు ఒకప్పుడు కనిపించేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు 20, 30, 40లో ఉన్నవాళ్ళు మాకు చాలా అధికంగా కనిపిస్తున్నారు. ప్రపంచం మొత్తంలో కూడా కిడ్నీ పాడవడానికి ప్రధానమైన కారణం ఐజిఐ నెఫ్రోపతి అనే జబ్బు అనుకుంటే, అటువంటి ఐజిఐ నెఫ్రోపతి ఇలాంటి జబ్బులు ఇప్పుడు మేము 20-25 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళలో అనేక మందిలో చాలా పెద్దగా చూస్తున్నాం. డయాబెటీస్ చాలా చిన్న వయసులో వస్తుంది. అంటే 20-30 మధ్యలో రావడము, ఆ డయాబెటీస్ వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళకే కిడ్నీలు కూడా పాడైపోవడం అనేది కొత్తగా కనపడుతున్నటువంటి విశేషము. ఇక్కడ వాళ్ళకి మధుమేహం రావడం అనేది పక్కన పెట్టేస్తే, వాళ్ళకి తొందరగా ఊబకాయం చాలా చిన్న వయసులో వస్తుంది. అంటే వాళ్ళు 15-20 ఏళ్ల మధ్యలోనే వాళ్ళు ఉండాల్సిన దానికంటే చాలా బరువు చాలా అధికంగా ఉండడము, తద్వారా వాళ్ళకి డయాబెటీస్ యొక్క ప్రీ డయాబెటీస్ అనే ఒక స్టేజ్లోంచి వాళ్ళు డయాబెటిక్ స్టేజ్లోంచి నెక్స్ట్ దాదాపుగా 5-6 ఏళ్ళ తర్వాత రావడము, ఆ తర్వాత 3-4 ఏళ్ళకే కిడ్నీ కోల్పోవడం చూస్తూ ఉన్నాం. కిడ్నీ జబ్బుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కిడ్నీ ఫెయిల్యూర్. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం మూత్రపిండాల వైఫల్యానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. సాధారణంగా 50-60 సంవత్సరాలు దాటిన వారిలో కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల యువకుల్లో కూడా ఈ సమస్య కనిపించటం ఆందోళన కలిగిస్తోంది. ఆహార అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకోవటం, అధికంగా ఉప్పు, పంచదార ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం, ప్రాసెస్డ్, రిఫైన్డ్ ఆహారాలు, కూల్ డ్రింకులను దూరంగా ఉంచటం, మాంసాహారాన్ని బాగా తగ్గించుకోవటం వంటివి చేస్తే కిడ్నీ సమస్యలకు కారణమయ్యే బీపీ, షుగర్లు రాకుండా నివారించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. డీహైడ్రేషన్ రాకుండా తగినంత ద్రవాలు తీసుకోవటం కూడా ముఖ్యం. డీహైడ్రేషన్ వల్ల కూడా కిడ్నీ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మీరు అందరూ కూడా చూసుకుంటారు, మొహానికి పెట్టుకున్నటువంటి ఫేర్నెస్ క్రీములు కూడా చాలామంది పెట్టుకున్న వాళ్ళలో కొన్ని ప్రత్యేకమైన కిడ్నీ జబ్బులు రావడము, తద్వారా కిడ్నీ పాడైపోయే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడబడినది మనం చూస్తున్నాము. ముఖ్యంగా యువతి యువకుల్లో చీటిమాటికి మందులు వాడే పద్ధతి చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న జలుబు దగ్గు కూడా మందులు వేసుకుంటున్నారు. డ్రగ్స్ లాంటి పదార్థాలను చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. చదువుకున్న పిల్లలు సైతం వీటికి అతీతులేమీ కాదు. చాలామంది కూడా చాలా ఆలస్యంగా పిల్లల్ని కనడము, ఒక 35-40 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనడము, తద్వారా పిల్లలు చాలా తొందరగా ప్రీటర్మ్గా పుట్టడము, బరువు తక్కువ పుట్టడం చదువుతున్నప్పుడు వాళ్ళందరూ పెరుగుతున్న క్రమంలో వాళ్ళు 15, 18, 20, 25 ఏళ్ల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి కిడ్నీ జబ్బులు తొందరగా వస్తున్నాయి. అలాగే మన దేశంలో దాదాపుగా వంశపారంపర్యంగా ఉన్నటువంటి జబ్బులన్నీ కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఒకానొక కాలం కంటే ఇప్పుడు కొంచెం తగ్గినప్పటికీ కూడా ఇంకా అటువంటి వారిలో ఉన్నటువంటి పిల్లలు ఇప్పటికీ మాకు దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ చాలా మంచి వయసులో 15-25 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నప్పుడు, మంచి వయసులో ఉన్నప్పుడు వాళ్ళ కిడ్నీ పాడు చేసుకోవడం, వాళ్ళ అమ్మానాన్నల్లో నిశ్శబ్దంగా ఉన్నటువంటి జబ్బులు ఈ పిల్లల్లో ప్రతిఫలిస్తూ ఉన్నాయి. దాదాపు చాలామంది తొందరగా కిడ్నీలు పాడు చేసుకునే అవకాశం మాత్రం ఐజిఐ నెఫ్రోపతిలో ఉంటుంది. మేము బయాప్సీ చేసి కిడ్నీ జబ్బు నీకు ఫలానా కారణం చేత పాడైపోతుందని చెప్పే వాళ్ళలో
దాదాపుగా 100లో 70% మంది మాకు ఐజీ నెఫ్రోపతి ఉంటున్నారు. అంటే ఏదో వాతావరణంలో వచ్చిన మార్పు కావచ్చు, ఆహారంలో మార్పులు కావచ్చు, శారీరకంగా వాళ్ళ ధర్మాల్లో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, మనకు కనపడకుండా మనకు తెలియనటువంటి రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కావచ్చు. వాళ్ళలో ఆ జబ్బు యొక్క తీవ్రత చాలా ఎక్కువగా కనపడుతోంది. అవి చాలా తొందరగా ముందు బయటపడిపోతున్నాయి. చాలా తొందరగా కిడ్నీని ఎక్కువ పద్ధతుల్లో చాలా తక్కువ కాలంలో ఎక్కువగా పాడు చేయగలుగుతున్నాయి. యువకుల్లో దీర్ఘకాలికంగా వేధించే కిడ్నీ జబ్బు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. చాలామందిలో అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం లాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా కిడ్నీ ఫెయిల్యూర్ కావటం వైద్యులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. వ్యవసాయ కూలీలు ఎండలో పనిచేసే సమయంలో శరీరంలోని నీరు చెమట రూపంలో విపరీతంగా బయటకు పోతుంది. వీరు తగినంత నీరు తాగకపోవడంతో కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటిని శాస్త్రీయ పరిభాషలో క్రానిక్ కిడ్నీ డిసీజ్, అన్డిటర్మైన్డ్ ఇథియాలజీగా డాక్టర్లు చెబుతున్నారు. కిడ్నీ సమస్యలకు గురైన వ్యవసాయ కూలీలు తీసుకునే ఆహారంలో నీటిలో పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. గతంలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి కిడ్నీ జబ్బులు ఉంటే మిగిలిన వారికి వచ్చే అవకాశం అంతగా ఉండేది కాదు. కానీ మారుతున్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల్లో ఒకరికి కిడ్నీ సమస్య ఉంటే కొన్నేళ్లలోనే ఆ కుటుంబంలో మరొకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్, నెఫ్రైటిస్ వంటి జబ్బులకు కుటుంబ చరిత్ర ముఖ్యమైన అంశంగా మారుతోంది. ఎవరైతే గర్భిణీ స్త్రీలు గర్భిణీగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్లో శారీరక అవకరాలు కానీ ముఖ్యంగా కిడ్నీపరమైన అవకరాలు కనిపించినప్పుడు అటువంటి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎవరైతే ప్రీటర్మ్ బేబీస్లా పుడతారో, బరువు తక్కువగా పుడతారో అటువంటి వారికి వాళ్ళ అమ్మ నాన్నలకి అనేక రకంగా అవగాహన కలిగించాలి. వాళ్ళు చాలా జాగ్రత్తలు ఉండాల్సిన అవసరం వస్తుంది. ముఖ్యంగా నేను ప్రీటర్మ్ బేబీస్ ఉన్నటువంటి వాళ్ళు బరువు తక్కువగా కానీ నెల నిండకుండా పుట్టిన పిల్లల్లో కానీ నేను తప్పనిసరిగా చెప్తూ ఉంటాను, వాళ్ళు స్థూలకాయలు కాకూడదు, వాళ్ళకి సిగరెట్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఎప్పటికీ ఏర్పడకూడదు, వాళ్ళు ప్రిడామినెంట్గా వెజిటేరియన్గా ఉంటే చాలా వరకు చాలా మంచిగా ఉంటుంది. యువకుల జబ్బులు వచ్చినప్పుడు దానికి కారణం చాలా చిన్న వయసులోనే ఉంటుంది. చిన్న వయసు అంటే వాళ్ళు గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పుట్టినప్పుడు ఎంత బరువు ఉన్నారు, ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పు ప్రతి చిన్న పిల్లవాడికి కూడా ఒక ఆరోగ్యకు సంబంధించిన ఒక పుస్తకాన్ని పెట్టుకోండి. దాంట్లో అన్ని విషయాలు రాసుకుంటూ ఉండండి. ప్రతి మందు కూడా కిడ్నీ ద్వారా వెళ్ళి కిడ్నీలోంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటూ వెళ్తూ కిడ్నీలను పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎటువంటి మందులు ఎప్పుడు వేసుకున్నారో తెలుసుకోవడం కూడా మీకు పెద్ద అయ్యాక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ ఫలానా కారణం అని చెప్తే చాలా వరకు సమంజసంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథంతో చేసే అనేక అంశాలు, చికిత్సా విధానాలు వాళ్ళని చాలా బాగా పెట్టగలుగుతున్నాయి. 20-25 ఏళ్ల క్రితం కిడ్నీ జబ్బులు వచ్చి కిడ్నీ పాడైంది అనుకున్న వాళ్ళు ఇక జీవితమే అయిపోయిందేమో అని భయపడి బాధపడినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక 20-25 ఏళ్ళ తర్వాత చాలా మంచి జీవితాన్ని, చాలా సులభతరమైనటువంటి జీవితాన్ని, అందరిలాంటి సాధారణ జీవితాన్ని గడపగలిగే అవకాశం శాస్త్రీయంగా మనకు అన్ని విధాలుగా కనపడుతోంది. కాబట్టి మంచి వయసులో వచ్చినప్పుడు ఇంత పెద్ద కష్టం వచ్చింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. జబ్బులు మన కోసం పుడతాయి కానీ మన జబ్బు కోసం పుట్టాం. కాబట్టి మనం జీవితాన్ని చక్కగా సంభాళించుకునే అవకాశం యువకులకి ఉండాలనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా క్రమశిక్షణగా ఉండాలి, ఆరోగ్యపరమైన క్రమశిక్షణ ఉండాలి. అలాగే అడపాదడపా 20 ఏళ్ళు దాటిన పిల్లలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక్కసారైనా కూడా పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ జబ్బులు చాలాసార్లు చాప కింద నీరులా వస్తుంటాయి. పరీక్షలు చేయించుకునేదాకా ఏ లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే కిడ్నీ జబ్బు ముదరటానికి, కిడ్నీలు పూర్తిగా విఫలం కావటానికి చాలా ఏళ్లే పడుతుంది. మధుమేహం, హై బీపీ లాంటి సమస్యలుంటే నియంత్రణలో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకునేందుకు స్టాటిన్స్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. ఇక బరువు ఎక్కువగా ఉన్నప్పుడు బరువు తగ్గటంతో పాటు మెట్ఫార్మిన్ తరహా మందులు వాడుకుంటే అది కిడ్నీ వ్యాధిని కూడా నివారిస్తుంది. పొగ, మద్యం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. మాంసకృతుల్ని తక్కువగా తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు, విటమిన్ సి, విటమిన్ ఇ లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పును పూర్తిగా మానుకోవటం మంచిది. రోజు కొద్దిపాటి వ్యాయామం, బీపీ, మధుమేహాలను అదుపులో ఉంచుకోవటం, గుండె, మెదడు జబ్బుల వంటి ఇతర వ్యాధుల మీద ఒక కన్నేసి ఉంచాలి. ఇక తరచూ కిడ్నీలకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు కిడ్నీలను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.